నేను ఒక విషయం అడుగుతాను, మీలో ఇది ఎంతమందికి తెలుసో చెప్పండి. ఈ వీడియో చూడడానికి ముందు కానీ లేదంటే ఈ వీడియో తెలుసుకోవడానికి ముందు కానీ దట్ ఆధార్ కార్డ్ని రెన్యూ చేయాలి, లైక్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అప్డేట్ చేయాలి, వాటి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలని చెప్పి ఎంతమందికి తెలుసు చెప్పండి. నాకు తెలీదు. నిన్న ఈవినింగ్ దాకా నాకు తెలీదు. ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికి తెలీదు, అండ్ శ్వేతకి తెలీదు. శ్వేత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో తెలియదు, అంటే ఆఫీస్లో కానీ. ఎందుకంటే తెలిస్తే ముందే డిస్కషన్ వచ్చేది ఇంట్లో, అరే ఇట్లా ఇట్లా చేయాలంటారు కానీ. అండ్ December 14th ముందు లాస్ట్ డే ఇచ్చారు, ఇప్పుడు దాన్ని పొడిగించి March 14 దాకా పొడిగించారంట, ఇంకో 3 months ఎక్స్టెండ్ చేశారంట. అంతా నాకు ఎట్లా తెలిసిందంటే దీనికి ఇంకో కథ ఉంది. అదేంటి, గ్యాస్ సబ్సిడీ దాన్ని కంటిన్యూ చేయాలంటే మన బయోమెట్రిక్స్, ఆధార్కి ఎట్లయితే బయోమెట్రిక్స్ ఇచ్చామో అలా దీన్ని కూడా బయోమెట్రిక్స్ మనం దీనికి లింక్ చేయాలంట. ఆ విషయం నాకు ఎలా తెలిసిందంటే రీల్లో న్యూస్ అప్డేట్ అని చెప్పిస్తే అట్లా తెలిసింది. ఆల్రెడీ మనకి ఐడి ప్రూఫ్ అంటేనే ఆధార్ కార్డ్, అట్లాంటిది ఇప్పుడు నేను ఐడి ప్రూఫ్కి మళ్ళీ ఐడీలు ఇవ్వాలి. సెకండ్ థింగ్, ఇది గ్యాస్కి మళ్ళీ మనం ఆధార్ లింక్ చేయాలంట, దానికి మన బయోమెట్రిక్స్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ అప్లోడ్ చేయలేదంటే, అంటే లింక్ చేయకపోతే మీ గ్యాస్ కనెక్షన్ కట్ అయిపోతుంది, మళ్ళీ కొత్త సబ్సిడీ తీసుకోవాలి, దానికి మళ్ళీ కొత్త ప్రాసెస్ అనమాట. మీరు సబ్సిడీ తీసుకుంటే ఎట్లా అయితే డబ్బులు పే చేయాలి అండ్ అవన్నీ చేయాలి. December ఇస్ ద ఎండ్, లాస్ట్. December తర్వాత నుంచి నెక్స్ట్ మంత్లో మనకి సబ్సిడీ కంటిన్యూ కావాలంటే మన బయోమెట్రిక్స్ దానికి కనెక్షన్ అయ్యి ఉండాలి. నా సబ్సిడీ ఎక్కడైతే ఉందో గ్యాస్ది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అడిగితే హెచ్పి వాళ్ళని, వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే అవును మీరు అట్లా లింక్ చేయాలి మీ బయోమెట్రిక్స్ అని చెప్పి నా థంబ్ ఇంప్రెషన్ తీసుకొని 2 minutesలో అయిపోయింది అది వర్క్. మీరు కూడా వెళ్ళి ఒకసారి మీ సబ్సిడీ ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ కనెక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ చెప్పేసి చెక్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ బయోమెట్రిక్ అప్డేట్ ఉంటే బెల్ అని కూడా, లేదు అంటే మీరు జస్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వండి. 1 minute కూడా కాదు, జస్ట్ పెట్టగానే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. సో ప్లీజ్ గో హెడ్. లేదంటే మళ్ళీ సబ్సిడీ కొత్తది తీసుకోవాలి అది అని చెప్పి వాళ్ళు ఇంకా డబ్బుల కోసం ఏం చేస్తారో తెలుసు కదా. కమింగ్ టు ద మెయిన్ హైలైట్ పార్ట్, ఆధార్ కార్డ్కి నేను మళ్ళీ ఐడి ప్రూఫ్స్ ఇవ్వాలి. మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను, ఒకవేళ తెలియకపోతే. 2 ways ఉన్నాయి, ఒకటి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ అంటే మళ్ళీ మీరు సేవ కానీ లేదంటే ఎక్కడైతే ఆధార్ కార్డు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి, ఇదంతా పెద్ద లాంగ్ ప్రాసెస్. అన్నీ ఆన్లైన్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ఆన్లైన్లో మీరు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 10th సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, సో అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు ఐడి ప్రూఫ్ లాగా. అండ్ అడ్రస్ దేంట్లో ఉంటుంది, మనకు ఓటర్ కార్డు ఉంటుంది, వాటిలో పాస్పోర్ట్ ఉంటుంది, ఇవన్నిటిని కూడా అడ్రస్ ప్రూఫ్ లాగా కూడా యాడ్ చేస్తున్నారు. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే బోత్ ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ కూడా అది యూజ్ అవుతుంది. నేను నా పాస్పోర్ట్ అప్లోడ్ చేశాను, సో రెండిట్లలో కూడా మీకు అది వర్క్ అవుతుంది. సో అది ఎట్లా ఉంటుందో చూడండి, త్వరగా చేయండి. ఈ మంత్ ఎండ్ లోపల ముందైతే గ్యాస్ చేయించుకోండి. ఆధార్ అయితే మీకు ఇంకో 3 months ఉంది, డేట్ పొడిగించారు కాబట్టి. సో ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను అది. గూగుల్లో మై ఆధార్ క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చిన లింక్ క్లిక్ చేయండి. ఆ తర్వాత కింద డాక్యుమెంట్స్ అప్డేట్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. కింద క్లిక్ టు సబ్మిట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఆధార్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే మీకు ఫోటో ఏదైతే అప్లోడ్ చేయాలో అది 2 MB కంటే తక్కువ ఉండాలి సైజ్. సో మీరు ఆ 2 MB కంటే తక్కువ కన్వర్ట్ చేసుకోండి. ఇంకొకటి అది JPEG ఫార్మాట్లో ఉండేలా చేసుకోండి. మీరు ఆధార్ కార్డ్ అండ్ ఆ క్యాప్చా ఎంటర్ చేయగానే మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఆల్రెడీ ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉందో దానికి ఒక OTP వస్తుంది. ఆ OTP ఇక్కడ ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ క్లిక్ చేయగానే మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఇస్తాడు. నేను పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆల్రెడీ నేను ఫోటో తీసి పెట్టుకున్నాను కాబట్టి దాని సైజ్ కూడా తగ్గించి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అప్లోడ్. సో పాస్పోర్ట్ అప్లోడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అడ్రస్ ప్రూఫ్గా ఇంకా ఐడి ప్రూఫ్కి రెండింటికి కూడా అదే ఒకటే పాస్పోర్ట్ యూజ్ చేయొచ్చు. సో దట్స్ ద బెస్ట్ థింగ్ పాస్పోర్ట్ అప్లోడ్ చేయడంలో. సో వన్స్ యూ క్లిక్ ఆన్ దట్ అడ్రస్ ప్రూఫ్ అండ్ ఐడి ప్రూఫ్కి పాస్పోర్ట్ అప్లోడ్ చేసిన తర్వాత సెలెక్ట్ ఓకే. డన్ అయిపోయింది. దట్స్ ఇట్. మీరు సబ్మిట్ చేసేసారు, సక్సెస్ అయిపోయింది. సో అట్లా చేసుకుంటే మీకు కూర్చున్న దగ్గరే ఒక 5 minutesలో వర్క్ అయిపోతుంది. ఒక్కోసారి అది ఎర్రర్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి సైట్ హ్యాంగ్ అయిపోయో ఇంకేదో ఎర్రర్ వస్తుంది. సో మీరు 1 గంట 2 గంటల తర్వాత చేయండి, ట్రై చేయండి. ఆధార్ కార్డ్
ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ అయిపోతుంది. చాలామందికి షేర్ చేయండి, బికాజ్ నాకు తెలిసి చాలామందికి ఇది ఐడియా కూడా లేదు. నేను చాలామందిని అడిగాను, మా అపార్ట్మెంట్లో కూడా అడిగాను, ఇట్లా అంటే వాళ్ళకి ఎవరికి ఐడియా లేదు. సో వీలైనంత వరకు షేర్ చేయండి, యూజ్ అవుతుంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.